డిస్ట్రిబ్యూషన్‌లో బాగా దెబ్బ తగిలేసిన సినిమా ఏంటి మీకు? 'జాక్' 'జాక్.' మొత్తం రూపాయికి రూపాయా? అంతే. ఆ! రూపాయికి రూపాయి. మొత్తం పోయింది. ఎక్కువ పెట్టారా దానికి కూడా? అంటే ఆబ్వియస్లీ 'టిల్లు స్క్వేర్' తర్వాత 'సిద్ధు' సినిమా. ఒక చిన్న ఇది ఉంటది కదా, క్యాలిక్యులేషన్ పెట్టాం. బట్ మన క్యాలిక్యులేషన్లు అన్నీ తప్పు అని ఆడియన్స్ ప్రూవ్ చేశారు. బట్ ఆయనదే వాళ్ళు కూడా రెగ్యులర్‌గా సినిమాలు చేస్తుంటారు కదా! బాబీ గారు చేస్తుంటారు. నెక్స్ట్ సినిమాలో ఏమన్నా సర్దాం అన్నారా? అంటే నెక్స్ట్ సినిమా వచ్చినప్పుడు ఇంకా డిస్కషన్. బట్ డెఫినెట్లీ బాబీ గారితో నాకు మంచి రిలేషన్షిప్ ఉంది. అండ్ రీసెంట్‌గా ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్ అంటే మన ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ థియేటర్ రెంట్‌లు అప్పుడు సమస్య జరిగింది. మీటింగ్స్ కంటిన్యూస్‌గా పార్టిసిపేట్ చేసాం. తర్వాత ఫెడరేషన్ వాళ్ళతో మీటింగ్స్ జరిగాయి. అంటే ఈ లాస్ట్ 6 monthsలో హానెస్ట్లీ 'జాక్' సినిమా తర్వాత బాబీ గారితో నాకు ఇంకా క్లోజ్ రిలేషన్షిప్ వచ్చింది. అదే 'జాక్' ముందు లేదంతా, మామూలుగానే పరిచయం. 'జాక్' తర్వాత కలిసి వర్క్ చేసాం. ఈ ఆర్గనైజేషన్స్ దీనిలో పనిచేసాం. సో డెఫినెట్లీ ఆయన ఇండస్ట్రీలో నుంచి ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తి. సో డెఫినెట్లీ ఆ సినిమాకి ఆయన కూడా లాస్ ఫేస్ చేశారు. నెక్స్ట్ సినిమా ఉన్నప్పుడు డెఫినెట్లీ చేస్తారు. అంటే ఇప్పుడు ఒక సినిమా ఫెయిల్ అయింది అనుకుంటా, సపోజ్ 'జాకే' తీసుకుంటే, ఫెయిల్ అయినప్పుడు ఎలా ఉంటాయి టర్మ్స్ అండ్ కండిషన్స్? ఎండ్ ఆఫ్ ద బాగుందనుకోండి, కలెక్షన్స్ మాట్లాడుకుంటారు, భలే ఉన్నాయి, ఇంత వచ్చినాయి అంత వచ్చినాయి చెప్పుకుంటారు హ్యాపీగా. ఒకవేళ పోతే ఎలా ఉంటది? నేను ఏదైనా సినిమా పోతే ఆ ప్రొడ్యూసర్కి ఒక 1 month వరకు నేను ఫోన్ చేయనండి. చాలా మంది ఫోన్ చేస్తారు, అడుగుతుంటారు. ఎందుకు అంటే ఆల్రెడీ వాళ్ళు బాధలో ఉంటారు. ఫైనాన్షియల్ లాస్ ఇస్ డిఫరెంట్. ఎమోషనల్ గా వాళ్ళు 1 year ట్రావెల్ అయి ఉంటారు, ఒక నమ్మకం పెట్టుకుంటారు సినిమా మీద. వాళ్ళు ఆల్రెడీ చాలా డిప్రెషన్ లో ఉంటారు, లో ఫీల్ అవుతుంటారు. ఈ టైంలో మనం అది నెంబర్స్ మాట్లాడకుండా నార్మల్ గా మాట్లాడడానికి ట్రై చేసినా, వాళ్ళని మనతో మాట్లాడుతుంటేనే వీడు ఇప్పుడు డబ్బులు అడుగుతారా లేదా నెంబర్ మాట్లాడతానో భయం వస్తుంది. సో నాకు ఆ ఆక్వర్డ్నెస్ క్రియేట్ చేయాలని ఉండదు. నేను ఏదైనా సినిమా ఫ్లాప్ అయిందంటే ఆ ప్రొడ్యూసర్తో 1 month మాట్లాడు. 1 month తర్వాత వాళ్ళు రికవర్ అవుతారు, అప్పుడు మనం క్యాజువల్గా మాట్లాడి చూసుకుంటాం. అయితే ఇప్పుడు యాక్చువల్గా అడ్వాన్స్డ్ టాపిక్ అనేది చాలా ఎక్కువగా హీట్ క్రియేట్ చేస్తుంది కదా. సో మీరు ఎవరికైనా అడ్వాన్స్లు ఇచ్చి పెట్టారా మామూలుగా? అప్పుడు సినిమాలు చేద్దాం, ఇప్పుడు సినిమా ఉంటాయా? హీరోలకు కానీ హీరోలకి ఇచ్చాం, డైరెక్టర్కి ఇచ్చాం. మరి మీకు అలాంటి ఇబ్బందులు ఏం లేవా? ఇబ్బందులు అంటే ఒక యాక్టర్ అయినా ఒక డైరెక్టర్ అయినా నేను నెక్స్ట్ ఇలాంటి సినిమా చేయాలి, పలానా వాళ్ళతో చేయాలని అందరికీ ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆ స్లాట్లో నేను ఉన్నప్పుడు డెఫినెట్లీ నాతో చేస్తారు. వాళ్ళు అంటే నేను అడ్వాన్స్లు ఇచ్చిన హీరోలు అందరూ పెద్ద స్థాయికి వెళ్ళిపోయారు, నేను అడ్వాన్స్లు ఇచ్చిన డైరెక్టర్లు అందరూ పెద్ద స్థాయికి వెళ్ళారు. నేను కూడా పెద్ద స్థాయికి వెళ్తే డెఫినెట్లీ కాంబినేషన్ సెట్ అయ్యి చేస్తారు. నేను అలా వెళ్ళకుండా నేను అడ్వాన్స్ ఇచ్చానని ఒక విషయంతో వెళ్ళి నువ్వు నాకు డబ్బులు తీసుకున్నావు కదా, ఈ ఆబ్లిగేషన్ ఇది పెట్టడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. రాజమౌళి గారు ఉన్నారు, ఎప్పుడో ఇచ్చిన అడ్వాన్స్ దానయ్య గారు దుర్గాడ్స్కి చేస్తున్నారు ఇప్పుడు. బట్ వినాయక్ గారు ఉన్నారు, అడ్వాన్స్లు ఇచ్చిన వాళ్ళకే చేశారు కదా. బట్ అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళు కూడా చేస్తారండి. అంటే ప్రతి ఒక్కరికి నెక్స్ట్ చేద్దామని ఒకటి ఉంటుందండి. అందులో నేను ఉంటే వాళ్ళు డెఫినెట్లీ నాకు చేస్తారు. నేను ఇంకా ఆ స్థాయికి రాలేదు, నేను పుష్ చేస్తేనే నాకు పని అవుద్ది అనే ఫీలింగ్ ఉన్నప్పుడు నేను పుష్ చేయట్లేదు. డెఫినెట్లీ ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ హిట్ అయిన తర్వాత ఆబ్వియస్లీ నాకు ఒక క్రెడిబిలిటీ వస్తే సరే అని అప్పుడు నేను ప్రపోజల్ పంపితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఎవరెవరి దగ్గర ఉన్నాయండి సార్? ఇప్పుడు ఒకరి పేరు చెప్పి ఇంకోళ్ళ పేరు చెప్పక ఈ కన్ఫ్యూజన్ ఎవరి దగ్గర దాంట్లో ఇచ్చిన చాలా మంది హీరోలు నా ఫ్రెండ్సే, అందరికీ తెలుసు. తీసుకున్న వాళ్ళకి తెలుసు, ఇచ్చిన వాళ్ళకి తెలుసు, వేరే వాళ్ళకి తెలుసు. అంటే ఇప్పుడు అది ఎలా ఉంటుంది అంటే కొన్ని ఆక్వర్డ్నెస్లు ఉంటాయి. ఇప్పుడు నేను ఒకరిద్దరు పేరు చెప్పాను, అదేంటి వీడు నా ఫ్రెండే కదా, వీడు ఆడికి ఇచ్చాడు కానీ నాకు ఇవ్వలేదని ఈ మల్టిపుల్ ఇచ్చిన వాళ్ళు ఫీల్ అవ్వరు కానీ ఇవ్వనోడు ఫీల్ అవుతాడు. ఇవన్నీ ఉంటాయి. ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు. 1 yearలో నెక్స్ట్ అన్ని అనౌన్స్మెంట్లు వస్తుంటే అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం. డెఫినెట్ గా.